జోగులాంబ అమ్మవారిని దర్శించనించి మొట్టమొదటగా ఉత్తర ప్రవాహిని అయినటువంటి తుంగభద్రా నదిలో స్నానాన్ని ఆచరించాం. వాస్తవంగా నదులలో ఉత్తరంగా ప్రవహించేటటువంటి నదులలో స్నానాన్ని ఆచరించడం కోటి జన్మల పుణ్యఫలమని మన ప్రాచీన ఋషులు తెలియజేశారు. అదీకాక శక్తిపీఠాలలో ఒకటైనటువంటి జోగులాంబ అమ్మవారు శక్తిపీఠంలో తుంగభద్రామాత ఉత్తర ప్రవాహినిగా ఉండడం చే ఎన్నో జన్మల పుణ్యఫలాన్ని మేము పొందామని భావించి ఇక్కడ నుంచి సకల పాపాలను హరించి హరుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత తుంగభద్ర కృష్ణా నదీ సంగమ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ సంగమేశ్వరుని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సంగమేశ్వర దేవాలయానికి సంబంధించిన పురావస్తు శాఖ వారు ప్రతిష్ఠించిన ఒక శిలాఫలకం కలదు. సంగమేశ్వర దేవాలయానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సంగమేశ్వర దేవాలయం చాణక్య ప్రభువు అయిన మొదటి విక్రమాదిత్యుని కీర్తిశకం 655-680 కాలంలో నిర్మించబడిన ఒక అద్భుతమైన కట్టడానికి చక్కటి ఉదాహరణ. మొదట్లో ఈ ఆలయం కృష్ణా తుంగభద్ర నదుల సంగమ సమీపంలో గల కూడవల్లి గ్రామంలో ఉండినది. శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వలన కూడవల్లి నీటిలో మునిగిపోయినది. అందువలన ఈ ఆలయాన్ని కూడవల్లికి 20 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశలో ఉన్న అలంపురంలో పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. గూఢమండపం, అంతరాల మరియు గర్భగుడి కలిగి ఉన్న ఆలయం ఇది. గాంధార శిల్పకళ నమూనాతో నిర్మించబడిన అతిపెద్ద కట్టడం. ఇది మంచబందర కాలానికి చెందినది. ఆలయం గోడ మీద 9 అరలు కలవు. పొడవైన ఇరుసు, పై అందంగా చెక్కిన మకర తోరణం గల మరియు శిఖరములు కలవు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్వస్తిక్, వివిధ రకాల చిత్రకళ, జలవాతాయనాలలో చక్రం ఒకదానికి ఒకటి పెనవేసుకొని ఒకదాని తర్వాత మరొకటి వచ్చినట్లు ఉపయోగించడం జరిగింది. గోడ అరలో శివుని విభిన్న రూపాలు, శంఖనిధి, పద్మనిధి, గంగా, యమునా విగ్రహాలు కలవు. గోడపై భాగంలో భూతమాల, విద్యాధరులు ఉన్నారు. ధూలపీఠం కపోత ఆకారంలో కలదు. ఈ కట్టడం పై మూలలలో మకర కందలాన్ని ఉపయోగించారు. ఎత్తైన గోపురానికి 4 అంతస్తులు కలవు. గూఢ మండపానికి సాధారణంగా త్రిశక వాకిలి సువిశాలమైన గదికి దారితీస్తుంది. అక్కడ 4 వరుసలతో కూడిన స్తంభాలు కలవు. వాటిపైన వికసించిన తామరలు, కిన్నెర శృంగార శిల్పాలు, మొసళ్ళు, గణప్రతిమ, అందంగా చెక్కబడిన సుందరంగా నిర్మించిన రాతి ప్రాకారం మీద విద్యాధరులు, దిక్పాలకులు, గంధర్వులు, ఏనుగు, తల్లి బిడ్డ, శృంగార శిల్పాలు, గణేశ, నటరాజ, వీణాధర, శివ గణశిల్పాలు కలవు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉన్నవి. ఈ దేవాలయం ఎంతో విశాలమైన ప్రాకారంలో నిర్మించబడింది. ఎంతో అద్భుతమైన కట్టడం. ఇగో ఆ సంగమేశ్వరుని దర్శించుకోవడానికి ఇదే ఆ ధ్వజస్తంభం. దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేసి చిట్ట చివరికి మనం ఆ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి నమస్కరిస్తాం. ఎందుకు అంటే ఎక్కడ తిరిగినా నీకేదీ లేదు నాయన, ఉన్నదంతా నీ మనస్సులోనే ఉంది. ధ్వజస్తంభంలా నీ మనస్సును నిట్ట నిలువగా నిలబెట్టిన నాడు నీకు ఆ సర్వేశ్వరుడు అర్థమవుతాడు అన్న భావన అందులో నిగుడీకృతపరిచారు. విధంగా ఆ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత శివునికి ఎదురుగా ఉండేటటువంటి ఆ నందీశ్వరుడు, ఆ శివదేవుని యొక్క వాహనమైనటువంటి ఆ నందీశ్వరుని కొమ్ములు అనే అజ్ఞానంలో నుంచి ఆ శివుణ్ణి దర్శించి సరాసరి అక్కడ నుంచి ఆ సంగమేశ్వర ఆలయం బాహ్య భాగాన్ని మొత్తం మీకు చూపించడం జరిగింది.
సెంచురీస్లో బాదామి చాళుక్యుల కాలంలో సెకండ్ పులకేశిక్ పీరియడ్లో కట్టినది. ఇది ఇక్కడ ఉండినది కాదు. ఇక్కడికి 26 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర రివర్, కృష్ణా రివర్ 2 నదులు మీట్ అయ్యే ప్రదేశంలో ఉండిందన్నమాట. అందువల్ల స్వామి పేరు సంగమేశ్వర స్వామి అంటారు. ఈ ఆలయం 1709లో ఇక్కడ తీసుకొచ్చారు. 609లో అక్కడ కట్టించింది 6th సెంచరీలో. 1979లో ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు ఏరియాలో ఉండింది అది. ఆ ప్లేస్ అంతా ఓల్డ్ ప్లేస్ అంతా కూడా సబ్మర్జ్డ్ ప్లేస్ అనమాట. అంటే నీటి ముంపుకు గురవుతుంది అనమాట. అందువల్ల ఇక్కడ తరలించి ఇక్కడ నిర్మాణం చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఇది 6th సెంచరీస్ డే అనడానికి ఆ ఫిగర్స్ ఫర్ ఎగ్జాంపుల్ శంఖనిధి, పద్మనిధి అంటారు. ఆ సైడ్లో ఉన్నటువంటి ఈ శంఖనిధి, పద్మనిధి అనేవారు కుబేరుడికి ద్వారపాలకుడు. శివుడికి ద్వారపాలకుడు కాదు, కుబేరుడికి ద్వారపాలకుడు. కుబేరుడే శివుడు, శివుడే కుబేరుడు అనేదానికి మనకి ఇక్కడ ఒక ఆధారం ఉంది. వెంకటేశ్వర స్వామి కుబేరుడు దగ్గర కదా రోజు చేసినది. కుబేరుడు అప్పుడు ఎవరు కావాలా? అంత పవర్ ఈ త్రిమూర్తులలో పవర్ గల వాళ్ళు ఎవరు కావాలా? శివుడు. కాబట్టి శివుడి అంశనే కుబేరుడు. ఆ కుబేరుడికి ద్వారపాలకుడుగా ఉన్నటువంటి వాళ్ళను శివుడికి కూడా పెట్టవచ్చు అన్నట్టు బౌద్ధ మతం ఉండే టైంలో శివుడిని కుబేరుడిగా ఆరాధించే వాళ్ళని అలా పెట్టారు. ఈ నిధి అన్నాక వాళ్ళు కూర్చున్న పీఠం కూడా మనకు స్పెషల్గా కనబడుతుంది. ఒక బ్యాగ్ పైన అప్పట్లో అలాంటి బ్యాగ్ని యూజ్ చేసేవాళ్ళు. సరౌండ్గా మనకు ఆ సైజ్ పిల్లర్స్ ఉంది చూడండి, ఆ టైప్ బ్యాగ్ని యూజ్ చేసేవాళ్ళు మన పూర్వీకులు. అలాంటి బ్యాగ్ పైన కూర్చొని చూచారు అక్కడ. అందువరకు శంఖ నిధి అంటున్నారు అక్కడ. దాంట్లో జువల్స్ భర్తీ చేసుకొని వాటి పైన కూర్చోనట్టుగా చూపించారు. అందువరకు నిధి అంటున్నారు. అడిగిపోతాయి. ఈ ఆలయ నిర్మాణప్పుడు మత విభేదాల్లో హిందూ మతంలోనే శైవము, వైష్ణవము చెప్పి సపరేట్ వచ్చారు. రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు వీరు తర్వాత డివైడ్స్ అయిపోయాయి మతాలు ఒకే మతంలో. అలాగా కాకుండా ఉంది నా టైంలో కట్టారు. ఈ శివస్య హృదయం విష్ణుస్య హృదయం శివుడు విష్ణువు ఇద్దరు ఒకటి అన్నట్టుగా చూపించారు వాళ్ళు. ఇది శివాలయం అయినప్పటికైనా అక్కడ గర్భతుడు ఉన్నాడు చూడండి, పైన ఇక్కడ ఎంట్రన్స్. అది నిదర్శనం మనకు. అంటే అప్పట్లో మత విభేదాలు లేవు దానికి అది కూడా మనకు ఒక తార్కాణం. ఇక్కడ ఈయన వచ్చేసి వాతావరణ గారు అక్కడ శ్రీచక్రం, లక్ష్మీదేవి శంకర్లో కూర్చోండి. ఇది కదా అక్కడ వీరభద్ర స్వామి. ఇలాంటి ఆలయాన్ని పుష్పగిరి పీఠాధిపతి ద్వారా ఇక్కడ 90 ఫిబ్రవరిలో పునఃప్రతిష్ఠ జరిపించారు. అప్పుడు జరిపించిన దాంట్లో అప్పుడు జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి పూజలు పురస్కారాలు మళ్ళీ జరుగుతున్నారు. 79 to 86 దాకా ఈ విడివిడిగా ఉండేది వల్ల ఇదే సైడ్. 86లో మొదలు పెడితే 90 ఫిబ్రవరిలో పునఃప్రతిష్ఠ జరిగినారు. అది ఇక్కడ ఉన్నది. సరౌండ్లో కూడా విగ్రహాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే నాకు కూడా భయం. ఇక్కడ సరౌండ్ విగ్రహం చాలా అద్భుతంగా ఉన్నాయి. 3D కూడా చూపించారు. 3D ఇప్పుడు 3D అంటున్నారు మన జనరేషన్. ఒకే ఫేస్, యాంగిల్స్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. బేబీ టైప్, ఎండ్ టైప్, వన్ టైప్. మన 3D ఫొటోస్ అవుతున్నాయి కదా, ఇలా షేక్ చేస్తే ఒక స్వామి, ఇలా షేక్ చేస్తే ఒక స్వామి కనిపిస్తున్నాయి కదా, ఆ టైప్ దాన్ని 3D అనొచ్చు కదా. ఇప్పుడు 1400 years బ్యాగే చూపించారు మనకి. మన అప్పటి శిల్పులు, అప్పటి విద్య ఎంత సాంగ్లో ఎంత స్టాండర్డ్గా అర్థమవుతుంది మనకి దాన్ని చూస్తే.